సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? యాక్చువల్ క్వశ్చన్ ఉంది దానికి. శారీ ఎప్పుడైనా కట్టుకున్నావా? నేను కట్టుకోవడం కూడా 5 minutes కట్టుకోగలను, పక్కన వాళ్ళకి కూడా 5 minutes కట్టగలను. టాలెంటెడ్ పర్సన్. అంటే లైక్ 12 years బ్యాక్ ఈటీవీలో ఒక సింగర్ నిన్ను అడిగారు కదా, అప్పట్లో నీవు శారీ కట్టుకుంటే నేను చూడాలని అనుకుంటున్నాను. అడుగుతానే ఉంటారయ్యా, అన్నిట్లో అడుగుతానంటే. మన జీవితంలో ప్రదీప్ గారు ఎన్నిసార్లు అడగలేదు మా ప్రదీప్. మరి ఎందుకు బా నవల కదబ్బు, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు? ఫ్రెండ్సా ఫ్యాన్సా? ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. లైక్ స్నిగ్ధ, నీకు యాక్చువల్ ఇండస్ట్రీలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీ కెరియర్ నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? ఎలాగా చూసుకోవాలనుకోవట్లేదు. నాకు వచ్చిన ఆపర్చునిటీస్ నేను తీసుకుంటాను. లక్కీలీ యా దే ఆర్ సమ్ డైరెక్టర్స్ హూ ఇప్పుడు నోటిదోళ్ళ పంచులు వేసే క్యారెక్టర్లు, జనానికి గుర్తుండిపోయే క్యారెక్టర్లు. ఇప్పుడు మామూలుగా ఎట్లాగా రోడ్డు మీదకి వెళ్తే గుర్తుపడతారు. దేవుడి దేవల్ల మనం గుర్తుండే క్యారెక్టర్లు, మంచి రోల్స్. యా 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 ఇలా వచ్చి వెళ్ళిపోయి మెరిసి గట్టిగా మెరిసి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు. మెరుపు అంత ఎక్కువ ఉండకపోయినా గుర్తుండే క్యారెక్టర్, అంతే కదా. మనకి సూటబుల్ మన వల్ల మైలేజ్ వస్తుంది, ఓకే వాళ్ళు నోటిదోళ్ళు వాడుకోవచ్చు అనుకునే వాళ్ళు మనకు రోల్స్ ఇస్తారు, అవి చేస్తాం. నా సింగింగ్, నా షోస్ నేను చేసుకుంటూ ఉంటా, అది అలాగో నడుస్తూనే ఉంటుంది. ఐ ఎంటర్టైన్ పీపుల్, అది నడుస్తూనే ఉంటుంది, అంతే. ఇండస్ట్రీలో నీకు మంచి హీరోస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా? కొంతమంది ఉన్నారు. వాళ్ళ వల్ల నీకు ఏమైనా హెల్ప్ అయిందా? ఏమైనా యూజ్ అంటే కాదు, ఫ్రెండ్స్. ఐ ప్రిఫర్ డిస్కసింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ మూవీస్. కూర్చుంటాం, హ్యాపీ కూర్చుంటాం, ముచ్చట్లు పెట్టుకుంటాం, వెళ్ళిపోతాం, అంతే. నేను అరే నువ్వు ఏం చేస్తున్నావురా, ఆ సినిమాలో నాకు ఖచ్చితంగా రోల్ ఉండాలి, లేకపోతే రేపు నీకు ఆఫీస్ వచ్చి గుర్తు చేస్తా, మీ ఆఫీస్కి వస్తా, ఆ సినిమాలో ఏమైనా క్యారెక్టర్ నువ్వు చెప్పి రాయించు, ఇట్లాంటి బొక్క భూషణాలు నా దగ్గర ఉండవు. కలిసామా, శుభ్రంగా చిల్లయ్యామా, వెళ్ళిపోయామా, అంతే అంతే. I don't like to link personal thing with the professional thing. నువ్వు ఎవరిని just because you are my friend నువ్వు నాకు రోల్ ఇవ్వనక్కర్లేదు, ఇప్పించనక్కర్లేదు. ఎవరిని అవకాశం అడగవా డైరెక్టర్ని? కొంతమందిని ఎత్తుమే కూర్చొని అడుగుతా, నందిని రెడ్డిని కానీ, ప్రవీణ్ సత్తారుని కానీ, ఇంకా ఉన్నారు పవన్ సాధినేని, వీళ్ళందరినీ ఎత్తుమే కూర్చుంటా. బా రోల్ ఓకే, ఈ రోల్ మనకి సెట్ అవుతుంది. అడగకపోయినా కూడా ఇండస్ట్రీలోని రోల్స్ ఎవరని చెప్పి విన్నా. అడగకపోయినా కూడా అంటే వాళ్ళ వెనక తిరిగి వాళ్ళతోని ట్రావెల్ చేసి రోల్స్ అని అంటేనే తప్ప, లేకపోతే రోల్స్ ఎవరని చెప్పి నేను విన్నా. అంటే అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు నా డైలీ లైఫ్లో నేను ఒక స్క్రిప్ట్ ఇది ప్లాన్ చేసుకుంటున్నా, అది చేసుకుంటున్నా. నాకు 2 నెలల క్రితం కలిసిన వాళ్ళు నాకు గుర్తురారు కదా. వాళ్ళే ఈ రోల్కి పర్ఫెక్ట్ సూట్ అవ్వచ్చు, కాకపోతే డైలీ ఈ పనుల్లో పడి మనం మర్చిపోతాం. అందుకని మేబీ అలా అంటారేమో అని నా ఫీలింగ్. దట్స్ పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ లుకింగ్ ఎట్ ఇట్ యాక్చువల్లీ. అలాగే భజన చేస్తేనే రోల్స్ ఇస్తాము అనేవాళ్ళు, వాళ్ళ పద్ధతి ఏంటో నాకు తెలియదు. నేనైతే ఇలాగా అనుకుంటా, ఎందుకంటే మనకి వి మీట్ సో మెనీ పీపుల్, వీ డోంట్ రిమెంబర్. అందుకే తిరిగితే మనం అలా వస్తున్నాడు. అరే మొన్నే తనతో కలిసింది, తను ఈ రోల్కి సూట్ అవుతుంది అని టప్పని తగలచ్చు. అదే 2 నెలల ముందు అయితే గుర్తురాదు కదా. అది నేను అనుకుంటున్నాను. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్. కదా సింగర్గా మధ్యలోనే చాలా గ్యాప్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. లైక్ నువ్వే ప్రొడ్యూసర్ చేసుకొని చేస్తావు కదా, ఎందుకు చేసేదానివి కదా, లేదా ఇప్పుడు చేసుకోలేదా? నేను ఎప్పుడు ప్రొడ్యూస్ చేయలే. నాకు యాక్టింగ్లో ఇది పడిపోయాను, ఆ తర్వాత నాకు షోలు నాకు జరుగుతున్నాయి. కానీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ వచ్చింది కదా మధ్యలో, నీకు ఇండస్ట్రీకి జనాలకి ఇప్పుడు గ్యాప్ రాలా, ఇండస్ట్రీకి ఇప్పుడు గ్యాప్ వచ్చింది. అదే సింగింగ్కి అసలు నేను పాడతానని చాలా మంది తెలియదు. ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్తోనే నా షోలన్నీ కమెడియన్ అని బాగా పరిచయం, కమెడియన్ పరిచయం అలా నోట్ అయిపోయింది. నువ్వు అవుదాం అనుకున్న సింగర్ కదా మరి.
అదే నేను పాడతానని తెలియదు కాబట్టి ఆ జనానికి ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్తో చాలా ఈవెంట్స్ గట్టిగా సక్సెస్ అవుతూ ఉంటాయి. అవును కానీ బేసిక్గా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటావా లేకపోతే ఏంటి లైక్ అంటే ఏదొచ్చినా చేసేద్దాం అని అనుకుని ఉంటావా లేకపోతే ఒకటి దాని మీద కూర్చుంటావా అని అంటే ఇలా యాక్టింగ్ వెళ్ళిపోతాం సింగింగ్గా చేసేద్దాం యాక్టింగ్ అంటావా అంత ఎక్కువ చేయలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. కానీ చేసినవి గుర్తింపు వచ్చాయి, చేసినవి వచ్చినాయి. అది ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలంటే ఆ డైలాగ్ నోన్ చేసుకుని ఏదో నోటిదోల ప్రకారం ఇది డైలింగ్ ఈ డైలాగ్ బాగుంది, ఓకే ఇది పేలట్లేదు, ఇలా ఇలా అందాం, అట్లాగా అయిపోయినాయి. ఇప్పుడు నాకు సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ రాలా, చాలా తక్కువ వచ్చిన. టైగర్లో ఒకటి, ఇంకో దాంట్లో ఒకటి, అది ఏడ్చే సీన్లు వచ్చినాయి. దాంట్లో చుక్కలు కనిపించినాయి. నాకు కొంచెం కష్టపడ్డాను. అదర్ దెన్ దట్ అంత యాక్టింగ్లో ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ టు పుట్ మచ్ ఎఫర్ట్ ఇన్ దాట్. ఎందుకంటే మనకు రియల్ లైఫ్లో కూడా అంత యాక్టింగ్ ఏమి రాదు, వచ్చుంటే బాగుపడేవాడు. సో రియల్ లైఫ్లో అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఓకే, శుభ్రంగా హీరో ఎలాగో ఫ్రెండ్ అయిపోతారు, హీరోయిన్ ఫ్రెండ్ అయిపోద్ది, శుభ్రంగా అందరం చిల్ అవుతారు. నిజంగా ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను అలాగే మాట్లాడేసుకుంటా, అయిపోతుంది. ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదు, ఇప్పుడు ఎమోషనల్ అవ్వలేదు, ఎమోషనల్ సీన్స్ ఎక్కడ అంటే రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఎందుకు సిచ్యువేషన్స్ ఉంటాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అది ఏం సిచ్యువేషన్స్ ఉంటాయి డార్లింగ్, బొచ్చుడు ఉంటాయి, బొచ్చుడు ఉంటాయి, ఎందుకుండవు? రోజు ఏడుస్తావు ఎప్పుడైనా? రోజు ఏమి ఏడవను, ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. ఏమో మేబీ సినిమా ఏమైనా సీన్ మంచి ఎమోషనల్ సీన్ వచ్చిందంటే అది కనెక్ట్ అయిందా, మంచి పాట వచ్చి అందులో ఎమోషనల్ సీన్ వచ్చి కనెక్ట్ అయినా కారుతుంది అంతే. కారుతుంది. నేను మీ ఇంటర్వ్యూస్ అదేందా చూశానని చెప్పాను కదా, ఒక షోలో ఇప్పటి వరకు నేను రిలేషన్షిప్స్లో లేను అని అన్నాను. ఇంకొక షోలో లైక్ పాస్ట్ ఒక స్టోరీ ఉంది అని చెప్పావు. అంటే ఏది నిజం? పాస్ట్ ఒక స్టోరీ అంటే నాకు ఫస్ట్ ఒక షోలోనే నాకు అసలు పాస్టే లేదు, నాకు అసలు లవ్వే లేదు, నేను అసలు ఎవరు లవ్ చేయలేదు అన్న. అంటే నేను అదే అంటున్నా, ఎందుకంటే ఓపెన్ అవుతావా, ఎంత పెట్టుకుంటావా, లేకపోతే ఇలా మాట్లాడాలని అనుకొని మాట్లాడతావా అంటే ఒక టైంలో గుర్తు రావాలి. నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, ఇప్పుడు నువ్వు అంటుంటే గుర్తొచ్చింది. ఉంటాయి, దెల్ బి ఫ్లింగ్సా అంటే రిలేషన్షిప్స్ ఉంటాయి, లేకుండా ఎవడు ఉండడు. ఫ్లింగ్ ఒకనొక టైంలో ఉంటాయి. అంటే ఏ ఉంటాయి మామూలుగా యూ గెట్ కనెక్టెడ్, అవి కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు, కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే ఫట్టుమంటాయి. ఎందుకు వర్కౌట్ అవ్వవు? అంటే నీకు నచ్చితే అవతల నచ్చాలని లేదు కదా రూలు. అంటే కలిసిన తర్వాత కూడా మంచిగా ఉన్న తర్వాత కూడా విడిపోతారు కదా. అది డిస్టర్బెన్సెస్ వల్ల డెఫినెట్గా విడిపోతారు. సి ఏ రిలేషన్షిప్ అన్నా ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది డార్లింగ్. ఏ రిలేషన్షిప్ అని తీసుకో, మదర్ అండ్ ఫాదర్ తీసుకో, బామ్మ తాత అన్న తీసుకో, ఒకళ్ళకి లవ్ ఎక్కువ ఉంటుంది. అవును, ఓకే. అండ్ ఒకళ్ళు తగ్గుతారు, లవ్ ఎక్కువ వాళ్ళు తగ్గుతారు. అట్లాంటిది లేకపోతే ఏ రిలేషన్షిప్ అనేది ఇది ఉండదు, అడ్జస్టబిలిటీ లేకుండా ఉండదు. సో అలాంటివి జరగనప్పుడు బ్రేకప్స్ అవుతాయి. ఓకే, నాకు తెలియక